అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఇంకా ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. దేవుడు ఎలా ఉంటాడు అంటే ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. ఆకాశమందున్నవైనను భూమి అందున్నవైనను దృశ్యమైనవి అంటే కనిపించేవైనను కనిపించనివి అంటే అదృశ్యమైనవి అంటే కనిపించనివైనను సింహాసనములైనను ప్రభుత్వములైనను అధికారము ఏంటంటే ప్రధానులైనను అధికారములైనను ఏవైనను సమస్తము ఆయన మూలంగా కలిగాయి, ఆయనను బట్టి కలిగాయి, ఆయనే కలిగించాడు. కాబట్టి ఆయన అత్యున్నత సింహాసనాసీనుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడు అంటే ఇదిగో భూమి మీద ఉన్నవైనను ఆకాశమందున్నవైనను కనిపించేవైనను కనిపించనివైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సమస్తము ఆయన మూలంగా కలిగాయి. కాబట్టి ఆయన అత్యున్నత సింహాసన సీనుడై ఉన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము ఇంకొక అద్భుతమైన మాట చూద్దాం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం అండి. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. జకర్యా 6వ అధ్యాయం 12వ వచనం. అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకొని. దేవునికి స్తోత్రం. తన కుమారుడైన యేసుక్రీస్తుని గురించి ముందుగానే చెప్పేశాడండి. చిగురు అని ఒకడు కలడు. ఆయనకి అప్పుడు పేరేం పేరు? ఆయనకి ఇంకా ఆకారం రాలేదు, కానీ దేవుడు తన ప్రణాళికలో చిగురు అన్నాడు. చిగురు అని ఒకడు కలడు, తన స్థానము నుండే అతడు చిగురుస్తాడట. అతడు ఏం చేస్తాడు? అతడు ఏం కడతాడట? మనం ఏం కట్టాము? బండలు, రేకులు, పైపులు వీటిని కట్టేశాం. కానీ తన కుమారుడైన క్రీస్తు వారు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టును. ఎవరు అంటే బేల్దారు అన్నమాట. కట్టించేవాడు దేవుడు, కట్టేవాడు తన కుమారుడైన క్రీస్తు వారు. అతడే యెహోవా ఆలయమును కట్టును. ఏంటయ్యా యెహోవా ఆలయము అంటే? సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? చాలా మంది అంటారు మా సంఘం చాలా పెద్దది సార్ అంటే ఈ గోడల్ని, శిఖరాలను, కొమ్మెరలను, లేకపోతే శిలువని ఏదో చూపించి ఇది దేవాలయము, ఇది సంఘం అనుకుంటున్నారు. కానీ సంఘం అంటే దేవుని పిల్లలని ఎరిగి రాతి కట్టడాలకే విలువనీయకుండా, సంఘం అంటే దేవుని పిల్లలని ఎరిగి. బాగా గమనించారా? సంఘం అంటే ఎవరు? క్రీస్తునందు విశ్వాసముంచి తండ్రి కుమార పరిశుద్ధాత్మను నామములో బాప్తిసం తీసుకున్న వారే క్రీస్తు సంఘం. కాబట్టి ఇట్టి సంఘాన్ని గురించి మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఏమన్నాడు తెలుసా?
మరియును పేతురు ఈ బండ మీద నా సంఘమును ఎందుకంటే తండ్రి యొక్క దేవుడు ఏం చెప్పాడు? చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థానములో నుండే చిగుర్చును, అతడే యెహోవాలయమును కట్టును, అతడే యెహోవాలయమును కట్టును. వేరొకరు ఎవరు కట్టలేరు. కాబట్టి ఇప్పుడు మనలందరినీ కట్టింది ఎవరు తెలుసా? ఎస్, నువ్వెవరో, నేనెవరో, ఆమెవరో, ఈమెవరో, ఈయనెవరో మనలందరినీ పోగు చేసి ఇదిగో క్రీస్తు సంఘముగా కట్టాడు. దానికి స్తోత్రం. కాబట్టి ఇది యెహోవా ఆలయం. ఏది? మనము దేవుని ఆలయమై ఉన్నామని మీరు ఎరగరా? కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, అతడు ఏం చేశాడంటే నమ్మకంగా యెహోవా ఆలయాన్ని కట్టాడు. అతడు ఒక సింహాసనం మీద ఉన్నాడటండి. ఆ భాగం చదవండి. అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా మంచిదండి. అతడు నమ్మకంగా ఏలి బ్రతికి ఏం చేస్తాడట? సింహాసనాసీనుడై ఏలుతాడటండి. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తుకి శిరస్సు ఎవరు? కాబట్టి దేవుడేమో అత్యున్నత సింహాసనాసీనుడు, ఆయన చిగురు అయిన యేసుక్రీస్తు వారు తన కుమారుడు సింహాసనాసీనుడు. మనమందరం కూడా సంఘం. మనమంతా ఎవరు? సంఘం. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, దేవుడు ఎలా ఉంటాడు అంటే అత్యున్నత సింహాసనాసీనుడు.